వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. చాలా మందిలో ఉండేటువంటి ఒక డౌట్ ఏంటంటే న్యూమరాలజీ అనేది మనదా లేక ఇంగ్లీష్ వారికి చెందిందా? మనది అయితే మరి తెలుగులో ఎందుకు లేదు, ఇంగ్లీష్లోనే ఎందుకుంది అనేది చాలామంది మైండ్ని తొలుస్తున్నటువంటి ఒక సందేహం. దీనిని గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి శాస్త్రము కూడా మన పూర్వీకులు ఖగోళానికి సంబంధించి విశ్వానికి మనకి ఉన్న అనుసంధానము గురించి, విశ్వము యొక్క క్రమానికి, విశ్వము యొక్క స్థితికి, దాని క్రమానికి మన యొక్క జీవితాన్ని అనుగుణంగా మలుస్తూ రావడం అనేది మనం గమనించవచ్చు. ఉదాహరణకి వాస్తు అని చెప్పి మనకేం చెప్పారు? ఒక చతురస్రాకారంగా లేదా దీర్ఘ చతురస్రాకారంగా ఇల్లు కట్టుకోవాలని చెప్పారు. దీని వెనక ఏమై ఉండొచ్చు? ఈ యొక్క విశ్వానికి సంబంధించినటువంటి మనకు నలుదిక్కులు ఉన్నాయి కాబట్టి నాలుగు వైపులా సమాంతరంగా లేదా రెండు వైపులా ఒక విధంగా, రెండు వైపులు ఒక విధంగా, ఈ విధంగా ఇల్లు కట్టుకోవడం వల్ల విశ్వము యొక్క శక్తి కరెక్ట్గా మనకు ఆపాదించబడుతుంది అనేది గమనించారు. సో ఏం చెప్పారు? ఇల్లు ఎప్పుడు కూడా నలుచదరంగా కట్టుకోవాలి, అంతేగాని పంచభుజిలాగా షడ్భుజిలాగా వంకర టింకరగా కట్టుకోకూడదు అని చెప్పారు. ఇలా ప్రతి విషయం, ఒకటి కాదు ప్రతి విషయము కూడా మన మహర్షులందరూ కూడా విశ్వానికి మనల్ని అనుసంధానము చేస్తూనే చాలా విషయాల్ని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఏ శాస్త్రమైనా దీనికి అతీతము కాదు. ఎందుకంటే మనము ఒక చేంజ్ని, ఒక మార్పుని కోరాలంటే మనం ఎక్కడున్నాం? విశ్వంలో ఉన్నాం, ఖగోళంతో సంబంధంతో ఉన్నాం. కాబట్టి మనం చేసేటువంటి ఏ శాస్త్ర కార్యమైనా విశ్వానికి అనుకూలంగా ఉండాలి. విశ్వం నుంచి మనకి ఏమైతే రావాలో, ఏమైతే అందాలో అవి మనకి చేరేలాగా ఉండాలి. అది పాజిటివ్ వైబ్రేషన్ కావచ్చు, కాస్మిక్ రేస్లోని పవర్ కావచ్చు, ఇలా అందేలాగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క న్యూమరాలజీ కూడా దానికి అనుగుణంగా ఏర్పాటు చేయబడింది. అది ఎలా అంటే, ఇప్పుడు నక్షత్రాలు 27, నక్షత్రాలు 27. సో న్యూమరాలజీలో ఉన్నటువంటి ఏ విషయమైనా సరే మనం గ్రహాలతోనే అనుసంధానం చేస్తున్నాం. మరి గ్రహాలన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి? వాటి నక్షత్రాలలో నుంచి, రాసుల్లో నుంచే వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ రాసులకి లింక్ ఉంది. ఇప్పుడు ఏ భాషకైతే 27 లెటర్స్ ఉంటాయో ఆ భాషనే ప్రామాణికంగా తీసుకోవడం వల్ల మనం విశ్వం యొక్క ఎనర్జీని త్వరితగతిన పొందగలుగుతాం. న్యూమరాలజీలో ఇంగ్లీషు భాషనే ఎందుకు తీసుకోవాలి అంటే ఇది నక్షత్రాలు 27. మరి 27 అక్షరాలు ఉన్నటువంటి భాష ఏమీ లేదు, కానీ 26 అక్షరాలు ఉన్నటువంటి భాషలు రెండు ఉన్నాయి. ఒకటి తెలుగు, రెండు తమిళ్. అయితే తమిళ భాషలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటవి? మనము రాత్రి అంటాం, దానిని వాళ్ళు రాతిరి అంటారు. మనము ఆకలి అంటాం, దానిని వాళ్ళు ఆగలి, ఆకలి అంటారు. కాబట్టి ఇంగ్లీష్ మాత్రమే సౌలభ్యంగా ఉంది. కాబట్టి ఏ శబ్దమైనా సరే స్పెల్లింగ్ ప్రకారం మనకి అనుకూలంగా రాసుకునేటువంటి సౌలభ్యం ఒక్క ఇంగ్లీష్లోనే కనిపిస్తుంది. కాబట్టి మనం ఇంగ్లీష్నే ప్రామాణికంగా తీసుకోవడం వలన ఎక్కువ లబ్ధిని మనం పొందగలుగుతాం. ఎక్కువ త్వరితగతిన పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్నే ప్రామాణికంగా తీసుకోవడం అయినది. అంతేకాని ఇంగ్లీష్ వాళ్ళదో లేకపోతే ఇంకొక భాష వాళ్ళదో ఈ యొక్క న్యూమరాలజీ సబ్జెక్ట్ అనేది కానే కాదు.